హాయ్ అండి, ఎప్పుడు చేసిన చికెన్ కర్రీ కాకుండా ఈసారి ఇలా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. శుభ్రం చేసుకున్న చికెన్ ముక్కల పైన అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, తగినంత ఉప్పు, సగం నిమ్మరసం వేసి అన్నింటినీ బాగా కలిపి పావుగంట సేపు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని 1 స్పూన్ మిరియాలు, 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, అలాగే 2 యాలకులు, 3 లవంగాలు, 1 చిన్న దాల్చిన చెక్క, 10 లేదా 15 వరకు వెల్లుల్లి రబ్బులు వేసి 2 నిమిషాల పాటు వేగించుకొని చల్లార్చుకొని మిక్సీ జార్లో వేసుకొని 2 స్పూన్లు కారం వేసి పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 4 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి ఆయిల్ మరిగిన తర్వాత 2 పెద్ద సైజు ఉల్లిపాయలను కట్ చేసుకొని ఆయిల్లో వేసి ఎర్రగా వచ్చినంత వరకు వేగించుకోవాలి. ఇప్పుడు కలిపి పెట్టుకున్న చికెన్ కూడా వేసి అంతా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి మధ్య మధ్యన కలుపుకుంటూ చికెన్ ఉడికినంత వరకు సిమ్లో పెట్టి 30 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న పొడిని కూడా వేసుకొని అలాగే 1 స్పూన్ కారం, తగినంత సాల్ట్ వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. తర్వాత 2 నిమిషాలు అయ్యాక 2 రెమ్మల కరివేపాకు వేసి అంతా ఒకసారి కలుపుకొని అలాగే కొద్దిగా నిమ్మరసం, కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని 2 నిమిషాల పాటు వేగించుకుంటే టేస్టీ అయిన చికెన్ గార్లిక్ అయితే రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు ట్రై చేయండి. ట్రై చేసాక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ అయితే చేసేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఉంటాను. టాటా, బాయ్ బాయ్.